మన జీవితంలో కూడా ఎన్నో సార్లు మనం దేవుడు మనం కలుసుకోక ముందు, దేవునికి రాకముందు ఇష్టానుసారంగా మనం జీవించుండవచ్చు. లోకం ఎట్లా చెప్తే అట్లా జీవించవచ్చు. లోకంలో మనం ఎవరినెవరినో ఆశ్రయించి ఉండవచ్చు. కొంతమంది దేవుని నమ్ముకున్న తర్వాత కూడా లోకంలో మనుషులను ఆధారం చేసుకొని, కులాన్ని ఆధారం చేసుకొని, బంధు బలగాన్ని ఆధారము చేసుకొని, వారిని ఆశ్రయించి వారిపై ఆనుకొని జీవిస్తూ ఉంటారు. ఆ యొక్క యాకోబును కూడా పరిశోధించి చూసినప్పుడు ఆయన ఇంకా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి లేడేమో. ఆయన కలిగి ఉన్న సంపత్తి మీద, ఆయన కలిగి ఉన్న ఎంతమందేమో ఒక్కడిగా వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గుంపుగా బయట. ఆ గుంపును చూసి లోపల ఉప్పొంగిపోతున్నాడేమో. దీనికి అంతటి కారణం నేనే అని యాకోబు తెలుసుకోవాలని ఆ రాత్రి యాకోబును దేవుడు కలుసుకోవడానికి వచ్చాడేమో. యాకోబు దేవునితో పెరుగులాడాడేమో. ఆయన కన్నీరు గాలుస్తున్నాడు. అంటే మన జీవితాల్లో కూడా దేవునితో మనం నడిచిన, ప్రార్థన చేసిన, ఆత్మజీవితం ఉన్నా ఇంకా కొన్ని విషయాల్లో దేవునిపై పరిపూర్ణంగా మన జీవితంలో ప్రతి ఏరియాను మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రతి ఏరియాలో దేవునిపై ఆధారపడడానికి మనం నేర్చుకుందాం.